నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన రాకోయి అనుకోని అతిథి ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. రాత్రి 7 గంటల సమయాన ఎవరో తలుపు కొట్టిన చప్పుడు కావటంతో ఆశ్రిత ద్వారం తెరిచింది. ఎదురుగా ఓ కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు. అమ్మా, వశిష్ఠ బాబు మీకోసం కబురు పెట్టారు అన్నాడు. ఆమె భ్రుకుటి ముడిపడింది. సరిగ్గా మరొక 10 నిమిషాల్లో మిమ్మల్ని వైస్రాయ్ హోటల్లోని రూమ్ నెంబర్ 310లో కలుసుకోమన్నారు. అర్జెంటుగా ఏదో మాట్లాడాలట. వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ వచ్చిన పని అయినట్టుగా. 2 నిమిషాల పాటు మౌనంగా నిలబడిన ఆశ్రిత వెంటనే బయలుదేరింది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఏకాంతని ఓ విషవలయంలో సవ్యసాచి ఇరికించింది ఇలానే. చీకట్లో ఆటో స్టాండ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న ఆశ్రిత మరొక 1/2 నిమిషంలో ఆటో ఎక్కేదే. సరిగ్గా అప్పుడు వినిపించింది, అమ్మా ఆశ్రిత. సమీపంలో నిలబడి ఉన్నాడు నిన్న పరిచయమైన వృద్ధుడు. నేనమ్మా మేఘనాథ్ని. ఇప్పుడు అడగకుండానే పేరు చెప్పాడు. అప్పటికే బాగా తాగినట్లు తూలిపోతూ బడలికగా నవ్వుతూ అన్నాడు, మొత్తానికి గట్టి పిండంగా నిరూపించుకున్నావు. సమస్యను ఊహించావు, పత్రిక దాకా వెళ్ళావు, ప్రత్యర్థుల్ని మాడు పగిలెట్టు కొట్టి మళ్ళీ వెనక్కొచ్చావు. వ్యవధి లేదు. అతడి అభినందనల్ని వింటూ జాప్యం చేస్తే అవతల వశిష్ఠ తన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. డబ్బు కావాలమ్మా, అవసరం పడింది అన్నాడు. తాగుడికేగా? చికాగ్గా అడిగింది. అలా అడగాల్సి వచ్చినందుకు బాధపడింది కూడా. ఎవరైనా కానీ అతడికి తనకి పరిచయం అతి స్వల్పమైనా కానీ నిన్న హఠాత్తుగా ప్రత్యక్షమై చాలా సహకరించాడు. బహుశా ఈ కృతజ్ఞతాభావమే ఆమె చేత అలా ఆలోచింపచేసిందేమో కూడా. రేపు కలుస్తాను తాతయ్య అంది. మంచిదానివి కదమ్మా, 25 చాలు, ఇచ్చావనుకో నిన్నలాగే నీకు మేలు జరుగుతుంది అడ్డం పడ్డాడు. ఆమెకు ఇవ్వాలని లేదు కానీ విడిచిపెట్టేట్టు లేడు. తాగిన మైకంలో నడి రోడ్డు మీద సీను సృష్టించేటట్టు ఉన్నాడు. అందుకే వెంటనే వెళ్లాలన్న తొందరపాటులో చేతిలో నుంచి తీసి 25 రూపాయలు ఇచ్చేసింది. ఎందుకు తాతయ్య ఈ తాగుడుతో, ఎందుకు నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు అంది. మేఘనాథ్ కళ్ళల్లో తడిని ఆమె స్పష్టంగా చూసింది. నోట్లను చూస్తూ కవితలా గొణిగాడు. తిండి లేదు, కండ లేదు, తీపి బ్రతుకు చేదు చేదు. మరణ వాంగ్మూలం లాంటి నిన్నటి వాక్యాలనే చెప్పిన మేఘనాథ్ 10 అడుగులు ముందుకు వేసి ఉన్నట్టుండి వెనక్కు తిరిగాడు. అమ్మా ఆశ్రిత పిలిచాడు. అయిష్టంగా ఆగింది. జాగ్రత్త పిచ్చి తల్లి, నీ ప్రత్యర్థులు చిన్నవాళ్లు కాదు. చప్పుడు వినిపించకుండా చావు దెబ్బ తీయగల సమర్థులు. అది సందేశమో లేక హెచ్చరికో చెప్పాల్సింది చెప్పి ఆ వృద్ధుడు చీకట్లో కనుమరుగయ్యాడు. ఆమెకు తెలియదు ఏం జరిగిందో. ఉన్నట్టుండి జవసత్వాలు ఉడిగినట్లు శిలలా నిలబడిపోయింది. ఏమైంది తనకు? ఎవరో పట్టి లాగుతున్నట్లు ఎలాగుతుందేమో. ఇంతసేపు వెళ్లాలనిపించిన గమ్యం వైపు కదలటానికి మనసు సహకరించటం లేదేం. అతడి హెచ్చరికలోని విజ్ఞత ఆమె విచక్షణని మేలుకొలుపుతున్నట్లుగా ఉంది. అవును, తను వెళ్తున్నది ఎక్కడికి? మృత్యువులా ముసిగేసుకున్న పరిస్థితుల్లో నిలబడ్డ తను ఎవరో పిలవగానే అనాలోచితంగా బయలుదేరిపోయిందేమో. అంతగా మాట్లాడుకున్న అతను ఇంటికే రావచ్చుగా. పైగా హోటల్ గదిలో మాట్లాడేంత అవసరమేముంది? నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ మరొకమారు మేఘనాథ్ గురించి ఆలోచించింది. పిలవకుండా వచ్చిన అతిథిలా ప్రత్యక్షమై పరామర్శ రూపంలో తనని చాలా కాపాడాడు కదూ. ఇది ఓ పథకం అనుకోవటానికి పెద్ద మేధస్సు అవసరం లేదే. ఎందుకు తొందరపడింది తను? అతను పిలిచాడన్న ఆలోచనే తనను చిత్రమైన భ్రాంతికి గురి చేసిందా? అతను తనని ఇంతగా ప్రభావితం చేస్తున్నాడా? తేరుకుని రిస్టు వాచి చూసుకుంది. 7 గంటల 5 నిమిషాలు. ఇది పథకమే స్థిరంగా అనుకుంది. ఆ పథకంలో తనను ఏ నేరంలోనో ఇరికించడం ప్రత్యర్థుల లక్ష్యమే అయితే అందుకు తను ప్రతిగా మరొక ప్రయోగం చేస్తుంది. ఫలితం ఎలా ఉన్నా కానీ ప్రయోగం తప్పు కాదుగా. అంతే. 1/2 నిమిషం మౌనం తర్వాత సమీపంలోని ఓ పబ్లిక్ బూత్ దగ్గరికి నడిచి నేడు పత్రిక ఎడిటర్కు ఫోన్ చేసింది. ఆమె మాట్లాడింది కేవలం 15 సెకండ్లు మాత్రమే. ఆ తర్వాత నిట్టూర్పుతో క్షణం ఆగి ఇప్పుడు సరాసరి హోమ్ మినిస్టర్ ఇంటికి ఫోన్ చేసింది. హలో, ఎవరిదో మగకంఠం వినిపించింది. శ్వేత కావాలి, నేను ఆమె స్నేహితురాల్ని చెప్పింది. 10 సెకండ్ల విరామం తర్వాత శ్వేత లైన్లోకి వచ్చింది. ఎవరు అడిగింది. నేను ఎవరినైతేనే
నీకు అర్జెంటుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను శ్వేత. వశిష్ఠ నీకు కాబోయే భర్త కదూ అంది. నువ్వెవరు? శ్వేత గొంతు కర్కశంగా వినిపించింది. వశిష్ఠ మూలకంగా మోసపోయిన ఓ ఆడదాన్ని. షటప్, అతడు అలాంటి వాడు కాదు. అవునో కాదో నువ్వే పర్సనల్గా తేల్చుకోవచ్చుగా చెప్పింది. ఏం నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నా దగ్గర లేకపోయినా నువ్వు కొంచెం టైం స్పేర్ చేస్తే ఖచ్చితమైన ఆధారాలను నువ్వే వ్యక్తిగతంగా చూడొచ్చు శ్వేత. హోటల్ వైస్రాయ్ రూమ్ నెంబర్ 310లో అతను మరొక అమ్మాయితో బెడ్ మీద బిజీగా ఉన్నాడు అంది. నేను నమ్మను అంది శ్వేత. వెళ్ళి వెంటనే చూడొచ్చు శ్వేత, మరేం లేదు. మరొక 10 నిమిషాల్లో పని పూర్తి చేసి అతను బయటపడే అవకాశం ఉంది. అవతలి వైపున ఫోన్ క్రెడిల్ చేసిన శ్వేత ముందు స్థాణువులా నిలబడిపోయింది. ఆ క్షణంలో తండ్రి ఇంట ఉంటే ఆవేశంగా అంతా చెప్పేసేదేమో. కానీ సూర్యనారాయణ సెక్రటేరియట్లో ఉన్నాడు. ఏం చెయ్యాలో పాలుపోని సందిగ్ధతలో 2 నిమిషాల పాటు నలిగిపోయిన శ్వేత ఇక ఉపేక్షించలేకపోయింది. అతడు నిజంగా అలాంటి వ్యక్తి అయితే అతన్ని తను అంగీకరించలేదు. తను ఎలాంటిదైనా కానీ తనకు చెందాల్సిన మనిషి పవిత్రుడై ఉండాలనే ఓ ఉన్నింటి అమ్మాయి అహం శ్వేతను ఆ క్షణాన బలంగా కుదిపేయటంతో వెంటనే బయలుదేరింది. ఆశ్రిత ప్రయోగం సగం ఫలించింది ఇక్కడే. రాత్రి 7:12 కావస్తున్న సమయంలో వేగంగా ఆవరణలోకి దూసుకొచ్చింది ఓ మారుతి. అందులో నుంచి కొమ్ములతో ప్రపంచాన్ని కుమ్మేయగలన నహంలా బయటకు దిగింది శ్వేత. ఆమె నడుస్తోంది కానీ ఆడపిల్లలా కాదు, పట్టు తప్పిన మృగంలా, కట్టుబాట్లు తెలియని ఆవేశంలా కనిపిస్తోంది. కౌంటర్ ముందు నుంచి లిఫ్ట్ దాకా నడిచే సహనం లేనట్లు మెట్ల మీద నుంచి పరిగెత్తింది పైకి. 3వ అంతస్తుకు చేరుకోవటానికి పట్టింది కేవలం 2:30 నిమిషాలు. అలసటగా క్షణం ఆగిన శ్వేత మరొక మారు రూమ్ నెంబర్ను పరీక్షగా చూసి వెంటనే ద్వారం తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది. బెడ్ లైట్ కాంతిలో 2 ఆకారాలు అస్పష్టంగా కనిపించాయి. కానీ వాళ్ళు బెడ్ మీద కాక టీపై ముందు కూర్చుని లిక్కర్ సేవిస్తున్నారు. ఇద్దరూ మగవాళ్లే అని గుర్తించిన శ్వేత ఆ ఇద్దరిలో వశిష్ఠ లేకపోవడంతో తననెవరో మిస్లీడ్ చేసినట్లు అర్థమై వెనక్కి మరలిపోయింది. కానీ అవకాశం ఇవ్వలేదు ఆ వ్యక్తులు. తాగిన మైకల్లో శ్వేతని ఒడిసి పట్టుకున్నారు. వచ్చిన అమ్మాయి నిజంగా ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ ఒప్పందం ప్రకారం పోలీసులు వచ్చేదాకా ఆమెను గదిలోనే నిరోధించాలి. ప్రొఫెషనల్స్ కాబట్టి డబ్బు తీసుకున్న ఆ వ్యక్తులు ఇలాంటి పనికి అంగీకరించారు. అసలు ఎంప్లాయ్ చేసింది సవ్యసాచి అని కూడా వారికి తెలియదు. ఓ పోలీస్ కానిస్టేబుల్ అడ్వాన్స్ ఇచ్చి చెయ్యాల్సిందంతా చెప్పాడు. శ్వేత గట్టిగా కేకైపోయింది. కానీ బలంగా నోరు నొక్కాడో వ్యక్తి. ఆమె విదిలించుకుని బయటికి పరిగెత్తబోయింది. కాళ్ళకి కాళ్ళు అడ్డంగా పెట్టిన రెండో వ్యక్తి ఆమె నేలపై పడబోతూ ఉంటే ఆశ్రయించాడు తోడేళ్ళ నవ్వుతూ. ఓ అమ్మాయి గదిలోకి అడుగుపెట్టగానే తమకు వార్త అందించమని చెప్పి క్రింద ఆవరణలో నక్కి ఉన్న పోలీసులకు రూమ్ బాయ్ అప్పటికే కబురు చారేయడంతో వేగంగా అటు పరిగెత్తారు. మసక వెలుతురులో లోపల ఏం జరుగుతున్నదో పోలీసులను లీడ్ చేస్తున్న ఎస్ఐకి అర్థం కాలేదు. తనకు అందిన ఆదేశాల ప్రకారం ఆ అమ్మాయిని ఇద్దరు మగవాళ్ళని బరాబరా ఈడ్చుకుంటూ బయటకొచ్చాడు. శ్వేత షాక్లో ఉండటంతో వచ్చిన పోలీసులకు తనెవరో చెప్పలేదు. అసలు అప్పుడు జరిగింది పోలీస్ రైడ్ అని కూడా ఆమెకు తెలియదు. అప్పచెప్పిన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించిన ఎస్ఐ ఉత్సాహంగా లాంజ్లో నడుస్తూ ఉంటే అక్కడున్న జనం విభ్రమంగా చూస్తున్నారు. ఏం జరిగింది? ఎవరు అడగగానే బ్రోతల్ యాక్టివిటీలో పట్టుబడ్డారు అన్నాడు ఎస్ఐ గర్వంగా. అలా అడిగింది పత్రికా విలేకరులలోని వ్యక్తి అని తెలియని ఎస్ఐ వాళ్ళు ఫోటోలు తీస్తుంటే గర్వంగా ఫోజ్ ఇచ్చేశాడు కూడా. అప్పటికి తేరుకున్న శ్వేత వెంటనే ఎస్ఐ పట్టు విదిల్చుకుంది. బాస్టో నేనెవరో తెలుసా అంది. అందరి మధ్య శ్వేత అలా నిలదీయటంతో అవమానంగా ఫీల్ అయిన ఎస్ఐ ఇప్పుడు అమాంతం ఆమె జుట్టు పట్టుకుని బెడ్ మీద పరాయి మగాళ్లతో రెడ్ హ్యాండెడ్గా దొరికి రెచ్చిపోతున్నావేమిటే అంటూ పత్రికా విలేకరులు రాసుకోవాల్సిందేమిటో మరింత స్పష్టంగా తెలియచెప్పి వేగంగా జీపు వైపుకు నడిపించి బలంగా లోపలికి నెట్టాడు. అదిగో సరిగ్గా అప్పుడు జీపుకి ఎదురుగా వచ్చింది ఆశ్రిత. తనను ఎలాంటి పథకంలో ఇరికించారని ప్రత్యర్థులు ప్రయత్నించారో అర్థమైన ఆశ్రితకు ఆ క్షణంలో అమాయకంగా బలైన రాజేష్ గుర్తుకు రావటం యాదృచ్ఛికం కాదు. కసితోనో లేక ఉక్రోషం చల్లారటం మూలంగానో ఆశ్రిత కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే జీపుకు చాలా సమీపంగా వచ్చి నిలబడింది. బావున్నావా శ్వేత? నవ్వుతూనే పలకరించింది. ఆ క్షణాన సైతం ఆశ్రిత మనసులో శ్వేతపై రవ్వంత జాలి ఏర్పడి ఉంటే అది అసహజమైన విషయం కాదు. కక్షతో ఇంత చేసినా కానీ ఆమెకు వ్యక్తిగతమైన సంస్కారం ఉందిగా. ఒకవేళ శ్వేత కంటి నుంచి ఒక్క నీటి బొట్టు రాలి
గడిచిన ఏ క్షణాలకు పశ్చాత్తాపం లాంటిది కనిపించినా ఆశ్రిత జరిగింది అక్కడే అందరికీ చెప్పేది. కానీ శ్వేత మరింత రెచ్చిపోయింది. నా సంగతి నీకు తెలియదే, అందరికీ బుద్ధి చెప్పిగానే నిద్రపోను. ఆశ్రిత తర్వాత శ్వేతతో మాట్లాడాలని ప్రయత్నించలేదు. పోలీసుల జీపు కదిలిన మరుక్షణం హోటల్ నుంచే ఫోన్ చేసింది ఆశ్రిత ఏకాంతకి. జరిగింది సవ్యసాచి కన్నా ముందు హోమ్ మినిస్టర్కు తెలియచేయాలన్నది ఆమె ఉద్దేశం. ఎవరు? ఏకాంత గొంతు వినిపించింది బడలికగా. నేను ఆశ్రితను. జరిగింది చెప్పింది క్లుప్తంగా. షాక్ తిన్నావా ఏకాంత? చెప్పు. సూర్యనారాయణ సవ్యసాచుల ఆలోచనని తెలివిగా తిప్పికొట్టి శ్వేతను ఇరికించానని స్పష్టంగా తెలియచెప్పు. 2 నిమిషాల పాటు మౌనం. అవతల వైపు నుంచి జవాబు లేదు. ఏం నీ గొంతు మోగపోయినట్టుంది? ఏమిటి ఆలోచిస్తున్నావు? వ్యంగ్యంగా అడిగింది ఆశ్రిత. నీ గురించి ఆశ్రిత, నిజం. ఇంత జరిగాక నువ్వేమైపోతావా అని అంది ఏకాంత. నా గురించి అలా దిగులు పడకు. వశిష్ఠ ఉన్నాడన్న ధైర్యమా? ఏకాంత అవహేళనగా అంది. ఆ ధైర్యం కావలసింది నాకు కాదు, శ్వేతకి. ఇప్పుడు వశిష్ఠకు అంతా నువ్వేనట్టుగా. ఏం కలగంటున్నావా? కాదు, అంతా అనుకుంటున్నది చెప్తున్నాను. అందరి ఊహకు అందేటట్లు ఆశ్రిత బతకదు ఏకాంత. మా ఇద్దరి గురించి నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? నవ్వకుండా ఉండలేకపోయింది ఆశ్రిత. నేను రియాక్ట్ అవుతున్నది మీ ఇద్దరి గురించి కాదు, కేవలం నీ గురించి మాత్రమే. ఇప్పుడు జరిగిన సంఘటనతో తేనె తుట్టిని కదపటం కాదు, పాముల పుట్టలో చేతిని పెట్టావు అంది ఏకాంత. పక్కున నవ్వింది ఆశ్రిత. ఎందుకు నవ్వుతున్నావు? ఏం చూసుకుని నీకు గర్వం? చూసుకోవటానికి నాకేమీ లేదు, ఎవరూ లేరు కాబట్టి అంది ఆశ్రిత. ఏం అంతా కట్టగట్టుకుపోయారా? కరెక్ట్గానే ఊహించావు ఏకాంత. నిజమే, కన్న తండ్రి తోడబుట్టిన తమ్ముడు ఇద్దరూ పోయారు ఒకేసారి, ఒకరోజు వ్యవధిలో. దానికి కారణం నిన్నుంచుకున్న నీ విటుడు సూర్యనారాయణే. నీకు తెలీదా? తెలుసుండాలే. ఫోన్ క్రెడిల్ చేసింది ఆశ్రిత. ఆమెకిప్పుడు ప్రశాంతంగా ఉంది. బలంగానే ప్రత్యర్థుల్ని దెబ్బతీయగలిగింది తను. అంటే సమస్యలు మరింత జటిలం కాబోతున్నాయి. నిద్రాణమైన శక్తిని మరింత జాగృతం చేస్తే తప్ప కడదాకా తను ప్రయాణించడం అనుమానమే. గెలుపు అందించిన ఆనందం కన్నా రేపటి ఓటమి గురించి జాగ్రత్త పడటం మరింత అవసరం అనిపించింది. అమలు చేయాలనుకున్న పథకం దారుణంగా విఫలమైనందుకు బాధ కన్నా రాష్ట్రంలోనే సంచలనాత్మకమైన విషయంగా మారింది హోమ్ మినిస్టర్ కూతురైన శ్వేత వ్యభిచరించింది అన్న మరునాటి పత్రికల వార్త. సూర్యనారాయణ కట్రాటలా మారాడు. కారణం, ఇప్పుడు శ్వేతని వశిష్ఠ అంగీకరించడానికి స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి. పత్రికల్లోని వార్త దుర్వార్తగా అనిపించలేదు ఏకాంతకి. రాత్రి నుంచి అసలు ఆమెకు నిద్ర లేదు. ఆశ్రిత మాటల్లోని నిర్లక్ష్యం కన్నా ఆమె కూడా తనలాగే గాయపడిన ఆడది అన్న సత్యం ఆమెను ముందు అస్పష్టంగా కదిలిస్తే, తెల్లవారగానే ఇంటి పని మనిషి ద్వారా ఆశ్రితకు జరిగిన అన్యాయం తెలిసి మరింత కలవరానికి కారణమైంది. మనసు చంపుకొని సూర్యనారాయణ పక్కన చేరేటప్పుడు మాత్రమే తాగే అలవాటున్న ఏకాంత ఆ రోజు పగలు తాగింది. ఆకలిగా లేదు, ఆర్తిగా ఉంది. ఆశ్రిత కూడా తనలాంటి బాధా సర్పదష్టురాలే అనుకుంది. ఏడవకుండానే వస్తున్న కన్నీళ్లకు జవాబు చెప్పుకోలేనట్లు కసిగా ఉక్రోషంగా తాగుతోంది. సాయంకాలం అయింది, చీకటి పడింది. అయినా తాగుతూనే ఉంది, అదోలాంటి నిస్త్రాణతో, చల్లారని అలజడితో. వశిష్ఠ, నేను ఒకప్పుడు పవిత్ర పూజా మందిరాన్నే కానీ దౌర్జన్యంగా కాలం పగలగొడితే మదిని తాకట్టు పెట్టి బ్రతుకు గదిని వ్యభిచారానికి అందించిన ఆడదాన్ని. నేనిప్పుడు నీకేమీ కాకపోయినా నీ గురించి మాత్రమే ఆలోచించే నీ శ్రేయోభిలాషినేనయ్యా. అదిగో ఈ ఒడ్డున నేనున్నా, అటువైపు ఆశ్రిత ఉంది, ఆమెనైనా కాపాడుకోనేస్తాం. నిజం, నేను ఈ క్షణం నుంచి కోరుతున్నది మీ సఖ్యతను, చెలిమిని. ఆ ఆలోచనల్లో ఉండగా అప్పుడు చూసింది ఏకాంత. దిగులుగా దైన్యంలా నిలబడి ఉన్నాడు సూర్యనారాయణ. సవ్యసాచి జాతికి చెందిన మరో అవకాశవాది. చిత్రం, ఆశ్రిత కథ తెలిసాక సూర్యనారాయణ ఇప్పుడు ఇంకోలా కనిపిస్తున్నాడు. ఏమైంది అంది. ఏమైందో తెలిసినా. కొంప మునిగింది ఏకాంత. కాదు, ముంచింది ఆశ్రితనే. ఆలం అంటూ జుగుప్సాకరమైన భాష వాడాడు. అది ఇంత తెలివిని ప్రదర్శించగలదని ఊహించలేకపోయాను. వశిష్ఠ ఇక నాకు అల్లుడు కాడు. ఆప్యాయంగా తన దగ్గరికి తీసుకుంది ఏకాంత.
ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు? ఈ మాత్రం దానికే వశిష్ఠ శ్వేతను అనుమానిస్తాడంటారా? ఓదార్పులా అంది. ఇది చిన్న సంఘటన ఎలా అవుతుంది ఏకాంత? అంత చిన్న సంఘటన అయితే వశిష్ఠ ఏకాంతని ఈరోజు అంత ద్వేషించేవాడు కాదని ఆమెకు తెలుసు. సరిగ్గా ఆశ్రిత మీద జరిగిన ప్రయోగమే ఒకనాడు తన మీద కూడా జరిగింది. అయితే తను బలయింది. ఆశ్రిత మాత్రం ఇద్దరు మేధావుల్ని చావు దెబ్బ కొట్టింది. ఓసారి వశిష్ఠ అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సింది అంది ఏకాంత. ఉదయం పేపర్లో పడ్డ శ్వేత ఫోటో చూశాక అతనంత చండాలంగా రియాక్ట్ అయింది. గంట క్రితమే సవ్యసాచి చెప్పాడు అతనికి. ఇలాంటి ఆడపిల్లను మీరు కోడలుగా అంగీకరిస్తారా డాడీ అంటూ సవ్యసాచిని అతను అడగటం గురించి తెలిసాక సూర్యనారాయణ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. లాభం లేదు ఏకాంత, ఆశ్రిత నాశనమైపోవాలి, అతను నాకు అల్లుడైపోవాలి, కళ్ళు ఎరుపెక్కగా అన్నాడు. రెండు వేర్వేరు గమ్యాలను ఒకే ఘాటిని కట్టే ఆలోచించకండి సూర్యనారాయణ గారు. అసలు ఆశ్రితను వ్యభిచారిణిగా నిరూపించినంత మాత్రాన అతను మీకు అల్లుడైపోతాడని ఎలా అనుకున్నారు? ఆశ్రితను అతను అసహించుకోవటం శ్వేతను ఇష్టపడటానికి మార్గం ఎలా అవుతుంది? అతను మీకు అల్లుడు కావాలి అంటే ఒక్కటే మార్గం ఉంది అంది. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. శ్వేతతో వశిష్ఠకు శారీరకంగా సంబంధం ఉందని రుజువు కావాలి. అలా ఇబ్బందిగా చూడకండి గురు. కొన్ని సాధించాలి అంటే కాస్త నష్టపోవటానికి సిద్ధపడాలి, ఏమంటారు? మగతగా నవ్వింది. అనుకున్నది సాధించటానికి ఎంత నీచానికైనా దిగజారగల మనిషి సూర్యనారాయణ. ఏమంటాడు? సరే అన్నాడు. చెప్పు, ఏం చేయమంటావు? ఉత్సుకతగా అడిగాడు. అప్పుడు వివరించింది ఖచ్చితంగా ఏం జరగాలో. వావ్ అన్నాడు పట్టలేనంత ఆనందంతో ఆమెను హత్తుకుపోతూ. కాసేపటికి అలసటగా బెడ్పై విశ్రమిస్తూ ఆలోచించాడు. ఏకాంత ఇందాక అద్భుతమైన సలహా ఇచ్చింది. అది తిరుగులేనిది. వశిష్ఠ చేజారిపోకుండా కాపాడుకోగలిగేదైనా శ్వేతని ఎలా ఒప్పించటం? అసలు అది ఎలా సాధ్యం? ఏమిటి ఆలోచిస్తున్నారు? సూర్యనారాయణ నుదుటి పట్టిన స్వేదాన్ని చీర చెరుగుతో సుతారంగా తుడుస్తూ. నేను చెప్పింది ఆచరణలో ఎలా సాధ్యమా అన్న విషయం గురించి కదూ అంది. తన మనసులోని భావాలను అంత సులభంగా చదివేయగలిగిన ఆమె అసాధ్యురాలు కాదని ఎలా అనుకోగలడని ఆమెను ఉద్విగ్నంగా దగ్గరకు లాక్కున్నాడు. నిజమే, కరెక్ట్గా ఊహించావు అన్నాడు. ఒక్కసారి శ్వేతను నాకు పరిచయం చేయండి, అది చాలు అంది రెప్పలార్చకుండా చూస్తూ. అలానే సాలోచనగా అన్నాడు. శ్వేతకు తండ్రిగా నేను కాక నువ్వు డీల్ చేయటమే బెటర్ అన్నాడు. ఆ మరుసటి రోజే ఇద్దరు సమావేశానికి ఏర్పాటు చేశాడు. ఉదయం 8 గంటలకి చీకటి పరదాలను పూర్తిగా తొలగించి దురుసుగా సూర్యుడు తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటున్న సమయాన హోమ్ మినిస్టర్ గారి బంగళాలోకి అడుగుపెట్టింది ఏకాంత. తండ్రి ఆదేశం మీద అప్పటికే అలంకరించుకుని ఏకాంత కోసం ఎదురు చూస్తోంది శ్వేత. తెల్లటి పట్టుచీరలో రాయంచలా నడుచుకొచ్చిన ఏకాంతతో తండ్రికి సంబంధం ఏమిటో, ఆమె ఎవరో అతడు చెప్పినా ఆమెకు అవన్నీ గుర్తులేవు. ఆయన మాటల్ని బట్టి అతడికి చాలా కావలసిన ఆడదని బోధపడింది కాబట్టి కలుసుకోవటానికి అయిష్టంగానైనా ఇష్టపడింది. నా పేరు ఏకాంత అంది శ్వేతను చూస్తూ మృదువుగా నవ్వి. డాడీ చెప్పారు. తన వ్యక్తిత్వం ఏమిటో తొలిచూపులోనే అర్థం కావాలని చేస్తున్న ప్రయత్నమేమో పొగరుగా జుట్టును సర్దుకుంది శ్వేత. ఆడపిల్లల్లో ఇంత అందమైన వాళ్ళు ఉంటారని అనుకోలేదు నేను విస్ఫారిత నేత్రాలతో చూస్తూ అంది ఏకాంత. ఆ వాక్యం శ్వేత ఆహాన్ని ఎంత బలంగా చల్లార్చగలిగిందో అర్థం చేసుకుంది ఏకాంత. అసలు ఆడపిల్లలకి పఫ్ స్లీవ్స్ అందంగా ఉండదన్నది నా అభిప్రాయం. కానీ నీ భుజానికి నేరో కట్ చాలా అద్భుతంగా అమిరింది. దానికి కారణం బహుశా నీ అందంలో సహజత్వం కావచ్చు అంది ఏకాంత. శ్వేత నాగస్వరం వింటున్న శ్వేత నాగులా కావటం ఏకాంత గమనిస్తూనే ఉంది. క్షణం విరామం తర్వాత అంది. ఇంత అందమైన దానివి కాబట్టే నీకు అందరూ శత్రువులున్నారు. అసలు శ్వేత నిన్న జరిగిన సంఘటనకి కలవరపడుతున్నట్లే లేదు. పేపర్లో తన ఫోటో రావటము ఓ పబ్లిసిటీ అనుకుంటున్నట్లుగా ఉంది. జరిగిన దానికి మీ డాడీ చాలా కుమిలిపోతున్నారు అంది ఏకాంత. అవును, శ్వేత మొహంలో అసహనం పేరుకుంది. ఎంత చెప్పినా ఆయన అర్థం చేసుకోవటం లేదు. ఎంతైనా కూతురివి, పైగా వశిష్ఠకు కాబోయే భార్యవి చెప్పింది ఏకాంత. అఫ్కోర్స్, అయితే ఏమిటా? ఇంత జరిగాక నిన్ను వశిష్ఠ అంగీకరించడని ఆయన భయం చెప్పింది ఏకాంత. సో వాట్, దేశంలో అబ్బాయిలకు కొరత ఏం లేదు. ఏకాంత సాలోచనగా చూసింది.
పర్వాలేదు, శ్వేత వశిష్ఠ కోసం పరితపించడం లేదని తెలిసిపోయింది. అదొక్కటే కాదు, రాజేష్ విషయాన్ని ఆమె అంత సులభంగా ఎలా మర్చిపోగలిగింది అన్న ప్రశ్నకి జవాబు దొరికింది. శ్వేత ఉన్నదాన్ని అనుకుంటున్న అహంకారే తప్ప పర్యవసానాల గురించి, సెంటిమెంట్స్ గురించి పట్టించుకునే ఆడపిల్ల కాదు. కావాలనుకున్న బొమ్మను డబ్బులతో కొనుక్కుని అవసరమైనంత కాలం ఆడుకోవాలనిపించే పసిపిల్ల మనస్తత్వం కావచ్చు. లేదు, తను కావాలనుకున్న ఏ మగాడైనా కీ ఇవ్వగానే తనకు అనుకూలంగా నాట్యమాడి తీరాలనే పొగరు కావచ్చు. ఏకాంత మనసుకు ఊరటగా ఉంది. తను చేసే ప్రయోగంలో ఆమెను ఉపయోగించుకున్నా అది పాపం కాదు, నేరం అంతకన్నా కాదు. అసలు వశిష్ఠ నిన్ను కాదనటానికి నీలో ఏం తక్కువని అసలు విషయాన్ని కదిపింది ఏకాంత. శ్వేత నుదురు చిట్లించింది. ఏంటి, నన్ను కాదంటున్నాడా అంది. నిన్న పేపర్లో వార్త చూసి చాలా నీచంగా కామెంట్ చేశాడని తెలిసింది. ఆమె ముఖంలో రంగులు మారుతూ ఉంటే, అది కూడా అతని తప్పు కాదు శ్వేత, అతడున్న పరిస్థితులు అలాంటివి. అసలు ఆశ్రిత అనే ఆడపిల్ల అతని జీవితంలోకి అడుగుపెట్టి ఉండకపోతే నిన్ను ఏ పరిస్థితుల్లోనూ వదులుకునేవాడు కాదు. ఆమె నీకు ఒక పెద్ద ప్రత్యర్థి అయిపోయింది అంది ఏకాంత ఊరకంట శ్వేతను గమనిస్తూ. ఆ చివరి వాక్యం శ్వేత ఎగోను ఘాటుగా గాయపరిచింది. ఆమెను రెచ్చగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న ఏకాంత విడిచిపెట్టలేదు. ఎప్పుడో ఒకనాడు రాజేష్ అనే అబ్బాయి నీ వెంటపడి ఉండొచ్చు శ్వేత, దానికి మీ డాడీ రియాక్ట్ అయి ఉండొచ్చు, దానికి ఆ అబ్బాయి కోరి చావును తెచ్చుకోవచ్చు. అలా జరగటానికి కారణం నువ్వు వశిష్ఠకు కాబోయే భార్యవని ఆశ్రిత గ్రహించుండొచ్చు. అయితే మాత్రం ప్రతి వాక్యము శ్వేత మనసు పొరల్లోకి చొచ్చుకుపోవాలని చాలా ఏకాగ్రతగా చెప్పుకుపోయింది ఆశ్రిత. ఆ ఆశ్రితకు దమ్ముంటే నీతో పోరాడాలి కానీ నీ అదృష్టాన్ని తను దోచుకోవాలనుకోవటం దేనికి? అయినా వశిష్ఠకైనా ఆలోచన ఉండాలిగా. అందం, పరపతి, ప్రతిష్ట ఉన్న నీకన్నా ఆమె ఎందులో గొప్పదని ఆమె వెంట పడుతున్నాడు. నో, నేను నమ్మను, ఉక్రోషంగా అరిచింది శ్వేత. ముందు మీ డాడీ కూడా నమ్మలేదు. ఆశ్రితను పోలీస్ కస్టడీలో నుండి వశిష్ఠ తండ్రితో సైతం పేచీ పడి విడిపించుకొచ్చి రాత్రి పగలు ఆమెతోనే తన లోకం అన్నట్లు ఆమె చుట్టూ తిరగటం చూస్తూ ఉంటే మాకు బోధపడింది నిన్ను వదిలించుకోవటమే అతడి ధ్యేయమని. శ్వేత పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇప్పుడు ఏకాంత చెప్పిన విషయమే కాదు, రాజేష్ విషయంలో ఇంటరాగేట్ చేస్తూ తనని ప్రిన్సిపాల్ని కలిసి వశిష్ఠ ఎంత హడావుడి చేసింది గుర్తుకొచ్చి ఏకాంత ఆలోచన నిజమేననిపిస్తూ ఉంటే, అయితే ఆశ్రిత వశిష్ఠకు అంత దగ్గరైందన్నమాట అంది. ఎంత దగ్గరైందో ఇంకా వివరంగా చెప్పాలని ఉంది కానీ నువ్వు నమ్మవు శ్వేత. తను ఇనుములాంటిదనుకుంటున్న శ్వేత మనసును అనుమానపు కొలిమిలో మండిస్తూ అంది ఏకాంత. అంతెందుకు, మీ డాడీ కూడా అంగీకరించడు. కానీ నాకు తెలుసు జరిగిందేమిటో. ఏం జరిగిందో చెప్పండి, శ్వేత ఉక్రోషంగా అడిగింది. వద్దు శ్వేత, ఒక అక్కలా నేను నీ గురించి ఆలోచించిన నిన్ను వశిష్ఠకు భార్యను చేయటమే తన లక్ష్యం అనుకుంటున్న మీ డాడీ ఇది తెలిస్తే నన్ను అపార్థం చేసుకోవచ్చు. లేదు ఏకాంత గారు, మన చర్చ మన మధ్యనే మిగిలిపోతుంది. ఇప్పుడు నా లక్ష్యం అతడికి భార్య కావటం కాదు, ఆశ్రితకు గుణపాఠం చెప్పటం. చెప్పండి, మీకు తెలిసిన ఆ నిజమేమిటో స్పష్టంగా చెప్పండి. ఉద్విగ్నతను ఆపుకోలేకపోతూ అడిగింది శ్వేత. క్షణవాగి చెప్పింది ఏకాంత. నిన్ను హోటల్కి రప్పించింది ఆశ్రిత అని నీకు తెలుసా? ఊహించాను, ఆ రోజు హోటల్ దగ్గర ఆశ్రిత కనిపించగానే అంది శ్వేత. కానీ ఆశ్రితకు నిన్ను ఇలా రప్పించమని సలహా ఇచ్చింది వశిష్ఠ. షాక్ తిన్నట్టుగా చూసింది శ్వేత. నిజం శ్వేత, నీ తండ్రి సవ్యసాచిల ఆలోచన ఆమెను బ్రోతలుగా నిరూపించాలని. ఎందుకు? వశిష్ఠ ఆమెను ద్వేషించాలని. ఆ విషయం అతడు ముందే గ్రహించాడు. అందుకే తన ప్రియురాల్ని కాపాడుకోవటానికి ఆమెతో చేతులు కలిపి నీకు ఫోన్ చేయించాడు ఆమె చేత, నీ తండ్రికి బుద్ధి చెప్పాలని. ఒక నిప్పు రవ్వ ఎగదోసింది ఏకాంత. ఆశ్రిత పైనే కాక వశిష్ఠపై కూడా ద్వేషం రాగల్చటం ఏకాంత ప్రయోగంలోని మొదటి అంశం. అది జయప్రదంగా పూర్తి చేసిన ఏకాంత ఇప్పుడు ఓ ఆత్మీయురాలిలా శ్వేత తలనిమిరింది. మనసు విరిగిన శ్వేత మరింత రెచ్చిపోవాలన్నట్లుగా సలహా ఇచ్చింది. అందుకే నువ్వు అర్జెంటుగా ఓ పని చెయ్యాలి. ఏమిటి అని అడగలేదు శ్వేత. వశిష్ఠను నీ మనిషిగా మార్చుకోవాలి, ఆశ్రితను ఓడించాలి. ఎలా అనుకో, ఓ అందమైన ఆడపిల్ల తలుచుకుంటే అదొక పెద్ద సమస్య కాదు అంది. బట్ ఐ హేట్ హిమ్, శ్వేత కర్కశంగా అంది.
కానీ మీ డాడీ వశిష్ఠని ఇష్టపడుతున్నాడమ్మా. ఏం చేసైనా అతడికి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నేను చెప్పింది వింటే అది అసంభవం కాదు. అలా సీరియస్గా చూడకు. నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే. సాయంకాలం వశిష్ఠను నువ్వే ఓ మారు తెలివిగా ఇంటికి పిలువు. మాట్లాడుతూ అతడికి ఓ స్వీట్ ఇవ్వు. ఆ స్వీట్లో కాస్త మత్తుమందు కలిపితే చాలు, స్పృహ తప్పుతాడు. ఆ తర్వాత బెడ్రూమ్లోకి చేర్చు. అతడి పక్కన నువ్వు కావలించుకుని పడుకో. నేను ఏర్పాటు చేసిన మనిషి ఫోటోలు తీస్తాడు అంది. నో అరిచింది శ్వేత. తప్పదమ్మా, నువ్వు కోరుకున్న మనిషి నీవాడు కావాలి అంటే ఈ మాత్రం సాహసం తప్పదు. కానీ ఆ తర్వాత ఫోటోలు చూసిన వశిష్ఠ నిన్నెలా అంగీకరిస్తాడు అని నీ అనుమానం కావచ్చు. నీ తండ్రి హోమ్ మినిస్టర్, ఈ రాష్ట్రంలో తిరుగులేని పరపతి గల వ్యక్తి. సవ్యసాచిని వశిష్ఠని నిలదీస్తాడు. తన కూతురితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి పెళ్లి చేసుకుని తీరాలని పట్టుబడతాడు. కుదరదు అన్నాడనుకో, ఆశ్రిత అనే అమ్మాయి మీద ఇష్టం ఉండబట్టే ఆమెతో చేతులు కలిపి వశిష్ఠ నిన్ను వదిలించుకోవటానికి ఒక ట్రాప్లో ఇరికించి అవమానించాడని అతడి మీద నింద వేస్తాడు. ఆ తర్వాత అతడి పని ఫినిష్ శ్వేత. పరపతి కోసం కానీ, లేదు తన ఉద్యోగం ఊడుతుందన్న భయంతో కానీ నిన్ను అంగీకరిస్తాడు అంది. అది కాదు ఏకాంత గారు, అసలు మీరైతే ఇలా చేస్తారా అని అడుగుతున్నావేమో కాదు. నిజమే శ్వేత, నేనైతే ఇలాంటి పథకంతో పెళ్లి కోసం ఆరాటపడను. నన్ను అంతగా అవమానించిన వశిష్ఠ ఆశ్రితుల మీద కసి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అతన్ని ఆశ్రితల్ని ఓ చోటికి రప్పించి నేను పశ్చాత్తాపాన్ని నటిస్తూ ఇద్దరి చేత స్వీట్ తినిపించి ఇద్దరు స్పృహ తప్పేటట్టు చేస్తాను. ఇద్దరిని ఒకే బెడ్ మీదకి చేర్చి ఫోటోలు తీసి, ఏ ఫోటోలతో ఒకనాడు నా పరువు తీశారో సరిగ్గా అలానే ఫోటోల్ని పబ్లిష్ చేయించి వాళ్ళ పరువు తీస్తాను. ఎందుకంటే బ్లాక్మెయిల్తో అతడు భర్త అయినా ఆ తర్వాత సవ్యంగా కాపురం చేస్తాడన్న గ్యారంటీ లేదు కాబట్టి. ఈ చివరి వాక్యం చాలు శ్వేతను కలవరపరచడానికి. ఏకాంత ఆశించేది, ఖచ్చితంగా జరగాల్సింది, జరగాలనుకుంటున్నది ఇదే కాబట్టి. సో శ్వేత నిర్ణయానికి వ్యవధినిచ్చిన ఆమె ఆ తర్వాత తను సూర్యనారాయణ మనిషిలా మాట్లాడింది. మళ్ళీ నువ్వు నాలా ప్రవర్తించాలనుకోకు శ్వేత. నీ శ్రేయస్సు కోరే నీ తండ్రి కోరినట్లు అతన్ని నీ వాడిని చేసుకో. ఆశ్రిత అనే ఆడపిల్ల నీ మీద కక్ష కడితేనే నీ పెళ్లి కోసం ఓటమిని అంగీకరించేయి అంది. చాలు, నాకేం చేయాలో అర్థమైంది ఏకాంత, ఇక మీరు నన్ను వదిలిపెట్టండి అస్థిమితంగా అంటూ వేగంగా గదిలోకి వెళ్ళిపోయింది శ్వేత. రెచ్చిపోయిన శ్వేత ఏం చేయబోతుందో తెలిసిపోయింది. దెబ్బతీయాలనుకునే తెలివైన ఆడపిల్ల మనసు చెప్పింది చేస్తుంది. దెబ్బతిన్నందుకు అనుక్షణము మండిపడే శ్వేత లాంటి అహంకారి మనసు వద్దన్నది చేసి దాన్ని గెలుపుగా భావించి సంతృప్తి పడుతుంది. అది చాలు సవ్యసాచి సూర్యనారాయణల కథ మలుపు తిరగటానికి. రాత్రి 7:30 సమయం. మంద్రంగా వెలుగుతున్న బెడ్ లైట్ కాంతిలో సూర్యనారాయణ మహదానందంతో తాగుతున్నాడు. అయితే నా కూతుర్ని అంత బలంగా కదిలించేసావన్నమాట. అనంత పని చేస్తుందంటావు అన్నాడు. చేస్తుంది, శ్వేత అసాధారణమైన తెలివిగలది అంది ఏకాంత. అతడి తండ్రి మనసు చాలా గర్వపడిపోయింది. అదేమిటో నాకు తెలియదు కానీ నువ్వు నాకు చాలా నమ్మకస్తురాలైన ఆడపిల్ల ఏకాంత అన్నాడు. ఆమె అందం అతన్ని విమర్శలు చేస్తూ ఉంటే నవ్వింది. ఆమె పడి పడి నవ్వింది. ఏమైంది, ఎందుకలా నవ్వుతావు అడిగాడు సూర్యనారాయణ. నేను చెడిన ఆడపిల్లని గురు. వద్దు, ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అన్నాడు. చుక్క చుక్కగా కళ్ళ నుంచి జాలువారుతున్న నీటి బొట్లు ఆమె మనసుకు అదోలాంటి సంతృప్తిని అందిస్తూ ఉంటే బాడలిక గారి అప్పల్ని మూసుకుంది. సరిగ్గా అదే సమయంలో ఆశ్రిత ఇంట అడుగుపెట్టింది శ్వేత. ఆమె అంచనా తప్పు కాలేదు. శ్వేత కోరినట్లు అక్కడ ఆశ్రితతో పాటు వశిష్ఠ కూడా ఉన్నాడు. ఇద్దరిని మార్చి మార్చి చూసింది అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ. నేను అడగగానే మీరు కలుసుకోవటమే కాక మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అంది తన పథకానికి ప్రారంభంలా. ఓ గంట క్రితం ఆశ్రితని తనని ఒకేసారి ఆశ్రిత ఇంట్లో కలుసుకోవాలనుకుంటున్నట్లుగా ఫోన్ చేసింది శ్వేత. అది అడగటం కాక అభ్యర్థనలా అనిపించేసరికి కాదనలేని వశిష్ఠ 10 నిమిషాల క్రితమే ఆశ్రిత ఇంటికి వచ్చాడు. ఏమిటంత అర్జెంటుగా మాట్లాడాలనుకున్నావు అడిగాడు అతను శ్వేతను చూస్తూ. శ్వేత వెంటనే జవాబు చెప్పలేదు. ఆమె మొహం చూస్తూ ఉంటే కదిపితే కన్నీళ్లు రాలిపడేటట్టున్నాయి. ఆశ్రిత శ్వేతను సమీపించి అలా కూర్చో అంది. శ్వేత మొన్నటిదాకా ఎలాంటి అహాన్ని ప్రదర్శించినా కానీ నిన్న ఒక దారుణమైన అవమానానికి గురైన ఆడపిల్ల. దానికి కారణం తనే అయినందుకు బాధో
లేక శ్వేతలో ఊహించని ఏ మార్పు కనిపించినందుకు అభిమానం ఆశ్రితకే తెలీదు. నా మూలంగా చాలా నష్టపోయావు కదూ అడిగింది ఆశ్రిత లాలనగా. తల పైకెత్తిన శ్వేత కళ్ళల్లో కనిపించిన నీళ్లు ఆమెను కలవరపరిచాయి. క్షమించు శ్వేత, జరిగింది నిజానికి జరగకూడనిదే అంది. క్షమాపణలు కోరాల్సింది నేను అంది శ్వేత ముందుగా. అలవాటు లేని కన్నీళ్లు శ్వేతని ఆ క్షణంలో ఓడించడానికి కారణం పశ్చాత్తాపం కాదు, ఏకాంత చెప్పినట్లు వశిష్ఠ ఆశ్రితకు చాలా ఆత్మీయుడని అర్థం కావటం. వాళ్ళిద్దరి మధ్య అంత పటిష్టమైన బంధమే లేకపోతే ఆశ్రిత ఇంటికి రమ్మని తను అడగగానే అంత టెన్షన్గా వచ్చేవాడు కాదు. నువ్వెందుకు క్షమాపణలు చెప్పటం? ఆమె ప్రశ్న ఇంకా పూర్తి కాకుండానే అంది శ్వేత ఉద్విగ్నంగా. ఎందుకు అంటే మీ తమ్ముడి రాజేష్ చావుకి పరోక్షంగా నేను కారణం కాబట్టి. శ్వేత జవాబుతో ఆశ్రిత మ్రాన్పడింది. ఏమిటి శ్వేత, ఇంతకాలం తర్వాత ఇప్పుడు రాజేష్ కోసం కలత చెందుతుందా? ఈ చిన్న నిర్ణయానికి ఇంతగా ఆలస్యం చేసి ఇంతటి మూల్యం చెల్లించడానికి సిద్ధపడిందా? నలుగురి ముందు తల వంచుకుని నిలబడే స్థితిని కొని తెచ్చుకుందేం? రాజేష్ నేరస్తుడు కాదని ఒక్క మాట అంటే చాలు నీ మీద పోరాటాన్ని ఉపసంహరించుకుంటానే పిచ్చి తల్లి అని వెంటబడి ప్రాధేయపడినా ఒప్పుకోనిది ఇప్పుడు తన ముందు తల ఉంచుకుని నిలబడే స్థితిని కొని తెచ్చుకుందేం? అందులోనూ తనకు కాబోయే భర్త అయిన వశిష్ఠ ముందు ఇలా తన భావాన్ని వ్యక్తం చేయాలి అంటే ఏ ఆడపిల్లకైనా ఎన్ని గట్స్ ఉండాలి? అంతకు మించి శ్వేత నుంచి వివరణ కోరనట్లు అమాంతం ఆమెను హక్కును చేర్చుకుంది ఆశ్రిత. చచ్చ, జరిగిపోయిన కథ అది అంది. అలా అని నన్ను నేను ఓదార్చుకోలేను అంది శ్వేత తల వంచుకునే. మృదువుగా నవ్వింది ఆశ్రిత. అందుకేం చేయాలనుకుంటున్నావు? మీకు వశిష్ఠకు మధ్య ఇక ముందు నేను అడ్డంగా నిలబడకూడదని నిర్ణయించుకున్నాను. ముందు విస్తుపోయింది ఆశ్రిత. అయితే అతను ఇరుకున పడ్డట్టు ఇబ్బందిగా చూశాడు. మనసులోని ఏ అస్పష్టపు భావానికి శ్వేత పలుకుల తాత్పర్యంలా అనిపించాయో గాని బిడియంగానైనా ఖండించకుండా ఉండలేకపోయింది ఆశ్రిత. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అంది. ఒకవేళ శ్వేత కయ్యానికి సిద్ధపడి వచ్చుంటే ఆశ్రిత సరైన జవాబు చెప్పేదే కానీ సౌమ్యంగా ఇద్దరిని ఇరకాటంలోకి నెట్టేసింది. ఇప్పుడు నువ్వు పొరపడుతున్నావు శ్వేత, నేను వశిష్ఠ గారి సహాయాన్ని కోరింది అలాంటి ఉద్దేశంతో కాదు. ఎందుకో వశిష్ఠ మొహంలోకి చూడలేకపోయింది. నేను వెళ్తాను అన్నట్టుగా పైకి లేచాడు. కూర్చోండి వశిష్ఠ, శ్వేత వారించింది ఉద్విగ్నంగా. నేను మిమ్మల్ని పిలిచింది మీ ఇద్దరి సమక్షంలో నా తప్పుల్ని అంగీకరించడానికి. శ్వేత, నీ మీద ఓ ఘోరమైన అభాండం వేసింది. పత్రికాముఖంగా అందరి ముందు నీ పరువు తీసింది నేను. ఆశ్రిత అసహనంగా అంది. దానికి కారణం నా స్వయంకృతం. శ్వేత టక్కున జవాబు చెప్పింది. ఒకవేళ శ్వేతకు వినే ఓపికంటే ఆశ్రిత ఇంకా వివరంగా మాట్లాడేది. తనపై జరిగిన ప్రయోగంలో వశిష్ఠ ప్రమేయం లేకుండానే శ్వేతని హోటల్కి రప్పించి ఇరికించిందన్న సత్యాన్ని చెప్పి ఏకాంత ఆలోచన తప్పని నిరూపించేది. కానీ శ్వేత ఆ అవకాశం ఇవ్వలేదు. భుజానుకున్న బ్యాగ్లో నుంచి ఓ స్వీట్ ప్యాకెట్ తీసింది. నేనొచ్చింది క్షమాపణ మీ ఇద్దరికీ ఒకేసారి తెలియచెప్పడానికి మాత్రమే కాదు ఆశ్రిత గారు, మీ ఇద్దరి చేత స్వీట్లు తినిపించడానికి. మీరు స్వీట్ తింటే నన్ను మీరిద్దరూ క్షమించేశారని నమ్ముతాను, ఆనందంగా వెళ్ళిపోతాను అంది. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం పేరుకుంది. తింటే శ్వేత మనసు సంతృప్తి పడుతుంది అంటే తినడమే బెటర్ అన్నాడు అతను. కాదనలేకపోయింది ఆశ్రిత కూడా. కానీ ఒక్క షరతు అంది. స్థాణువే చూసింది శ్వేత. తనను కూడా తినమంటుందా ఏం? స్వీట్ ఇచ్చి నువ్వు చేతులు దులుపుకోవటం కాదు, ఇక ముందు కూడా నా స్నేహితురాల్లో మా ఇంటికి వస్తూ ఉండాలి అంది. తేరుకున్న శ్వేత అంతేగా అంటూ చెరొక గులాబ్ జామును తానే స్వయంగా తినిపించింది. 2 నిమిషాల విరామం. ఉన్నట్టుండి కళ్ళు బైర్లు కమ్ముతూ ఉంటే తత్తరపాటుగా తల పట్టుకున్నాడు వశిష్ఠ. ఏమిటి మగతగా ఉంది? ఆశ్రిత కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. అలాగా? శ్వేత నవ్వింది ఉత్సాహంగా. అంతేకాదు, తూలి పడబోయిన అతనికి ఆసరా ఇచ్చి బెడ్రూమ్ దాకా నడిపించి అతన్ని బెడ్ మీద పడుకోబెట్టింది. అతను గొడుగుతున్నాడు నెమ్మదిగా. ఆశ్రిత పరిస్థితి అలాగే ఉంది. మరొక 5 నిమిషాల్లో ఆశ్రితను అదే బెడ్ మీదకు చేర్చిన శ్వేత ఆమె కూడా స్పృహ తప్పినట్లు బెడ్పై వాలిపోగానే క్షణం రెప్పలార్పకుండా చూసింది ఇద్దరిని. జరుగుతున్నదేమిటో తెలుస్తున్నా ప్రతిఘటించే స్థితిలో లేరు వాళ్ళు. ఏకాంత మాటలని మననం చేసుకుందామే. నిజానికి ఇలాంటి ప్రయోగం కూడదని ఆమె చెప్పినా కానీ తాను దానికే సిద్ధపడింది.
చెప్పింది చేస్తే తను శ్వేత ఎందుకు అవుతుంది? అతడు ఎలాగో తనకు దక్కడు. దక్కేవాడే అయితే ఆశ్రిత మూలంగా తనకు జరిగిన అవమానానికి తనను ఓదార్చేవాడు. ఆశ్రిత అనే ఓ మధ్యతరగతి ఆడపిల్ల పరువు తనలాగే బజారున పడాలి అంటే ఇంతకన్నా అవకాశం ఏం కావాలి? ప్రయోగం ఫలించింది. కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న ఆమె చేతుల్ని వశిష్ఠ మీదకు వేసి కన్వీనియంట్గా కాళ్ళని సర్దిన శ్వేత ఇప్పుడు బ్యాగ్లోని కెమెరాను బయటికి తీసింది. అదే రాత్రి ఆశ్రిత వశిష్ఠలు ఒకే బెడ్ మీద కలిసి ఉన్న ఫోటోలను ఓ దినపత్రికకు అందించిందామె. రాష్ట్ర హోం మినిస్టర్ సూర్యనారాయణ కూతురుగా అలా సంచలనానికి కారణం కావటం పెద్ద సమస్య కాలేదు. 7వ భాగం సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.